వినండి. మొదటిది అహింసా పుష్పం, హింస చేయకుండా ఉండడం. రెండవది ఇంద్రియ నిగ్రహ పుష్పం, మనసుని అదుపులో పెట్టుకోవడం, కోరికలను అదుపులో పెట్టుకోవడం. మూడవది దయా పుష్పం, అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి, సకల జీవరాశుల మీద ప్రేమను చూపించాలి. నాలుగవది క్షమా పుష్పం, అంటే క్షమించే గుణం కలిగి ఉండడం, చెడు చేసిన వారిని కూడా క్షమించగలగాలి. ఐదవది ధ్యాన పుష్పం, ధ్యానం చేయాలి, అప్పుడే ఆ భగవంతుడికి మనం దగ్గర అవుతాము, అంటే మౌనం, తపస్సు లాంటివి. ఆరవది దాన పుష్పం, దానం చేసే మనసును కలిగి ఉండాలి, సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ దానం చేయాలి. ఇక ఏడవది యోగ పుష్పం, మంచి స్థితి దుస్థితి ఏది జరిగినా దేవుడి సంకల్పంతోనే జరుగుతుందనే యోగ భావన కలిగి ఉండాలి. ఇక ఎనిమిదవది సత్య పుష్పం, మనసులో ఒకటి బయట ఒకటి కాకుండా నిజాయితీగా ఉండాలి, సత్వాక్, సత్క్రియ, సత్చిత్ కలిగి ఉండడం, నిత్యం సత్య అన్వేషణకై ప్రయత్నిస్తూ ఉండాలి. అహింస, ఇంద్రియ నిగ్రహము,